హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే. మన చిన్నప్పుడు జెండా వందరం అంటే చాలు ఇంకా వారం రోజుల ముందే సందడి మొదలయ్యేది. ఎందుకంటే రిపబ్లిక్ డేకి మనకు గేమ్స్ ఆడిపించేవాళ్ళు. ఇంకా వారం రోజుల నుంచి ఆడిన గేమ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, జెండా ముందు రోజు అయితే క్లాస్ రూమ్లో ఒకరి నుంచి ఒకరు రెడీ చేసుకోవడం, అందరి చేత శబాష్ అనిపించుకోవడానికి జనగణమన ప్రాక్టీస్ చేసుకోవడం, జెండా చుట్టూ ముగ్గులేసుకోవడం, ఇంకా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే ఇంకా గల్లీ గల్లీ తిరిగేసి ఇల్లు తిరిగి పువ్వులన్నీ తెంపుకొచ్చుకొని దండ కట్టేసి ఇంకా జెండాలోకి అయితే అల్లి పెట్టించుకోవడం, ఇంకా నైట్ అవ్వగానే మైదాకు పెట్టించేసుకొని ఇంకా అమ్మ చేత అన్నం రోజు పొద్దున్న 10 సార్లు లేపితే కానీ లేవని మనము ఆ జెండా రోజు మాత్రం ఇంకా పొద్దున్న అమ్మకంటే ముందు లేచేవాళ్ళం. ఇంకా పొద్దున్న ఇంకా పాతదైన ఆ యూనిఫామ్ని ఐరన్ చేసి మరి పొద్దున్న వేసుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళం. ఇంకా జెండా కంప్లీట్ అయిపోయిన తర్వాత అతి కష్టం మీద స్పీచ్లు విని ఇంకా మనకు ఎప్పుడు గిఫ్ట్లు ఇస్తారా, మనం గెలుచుకున్న ప్రైజ్లు ఎప్పుడు ఇచ్చేస్తారా, ఇంకా స్వీట్ ఎప్పుడు తింటామా, ఇంటికి ఎప్పుడు వెళ్తామా, ఖడ్గం మూవీ ఎప్పుడు చూస్తామా అని ఎంతో ఎదురు చూసే వాళ్ళము. మనకేమో ఆ రోజుల్లో జెండా అంటే ఒక పండగలాగా అనిపించేది. బట్ ఈ రోజుల్లో ఉన్న ఈ పిల్లలకి మాత్రం జెండా వందరం అంటే ఒక హాలిడే మాత్రమే. మీకు మీ లైఫ్లో జెండా వందరం అంటే స్పెషల్ ఏంటో, ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్ సపోర్ట్ చేయండి.